హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ నేవీకి సంబంధించి ఇన్సెట్ అనమాట. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ 01/2024కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 20th July 2024 అనమాట. ఇంకా 2nd August 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇన్సెట్ 01/2024కి సంబంధించి ఇదేదో అఫీషియల్ లింక్ అనమాట. మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి అప్లై చేసుకునే ముందు. ఇక్కడ వచ్చేసరికి మనకి నో మోడిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ ఇస్ పాసిబుల్ అనమాట. మీరు ఫీజు పే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. ఇక్కడ రిజిస్టర్డ్ ఈమెయిల్ అయితే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కిందకు వచ్చేస్తే మనకి SC ST ఫార్మ్స్ అలాగే PWD వాళ్ళకి సంబంధించి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కూడా ఇక్కడ IT ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి ట్రేడ్స్మ్యాన్ మేట్కి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో 64 అయితే ఉన్నాయన్నమాట. మీరు దీంట్లో కనుక ITI చేస్తుంటే ఈ ట్రేడ్స్మ్యాన్ మేట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్ని ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది మీకు సంబంధించిన ఫామ్ అయితే ఆ యొక్క ఫార్మేట్లో అయితే మీరు ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ కానీ ఇంకా స్పోర్ట్స్ పర్సన్ సర్టిఫికేట్స్ కానీ ఇంకా ఇవన్నీ కూడాను అవసరం అవుతాయి అన్నమాట. ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ మొదట దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఇచ్చారనమాట. మొదట రిజిస్టర్ అవ్వాలి, సెకండ్ వెరిఫై యువర్ సెల్ఫ్ అనమాట. తర్వాత కూడా మనకి లాగిన్ అవ్వాలి, తర్వాత 4th డేటా సబ్మిషన్ చేసుకోవాలి, 5th పేమెంట్ అనమాట. 6th వచ్చేసరికి డౌన్లోడ్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ID ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మన యొక్క ఈమెయిల్ ID మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు, చెక్ చేసుకోవాలన్నమాట. యూ వాంట్ ప్రొసీడ్ అని వచ్చింది. కనుక మనకి ఈమెయిల్ ID మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉంటే ఓకే చేసుకోవాలి, లేకపోతే క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్, యూ హ్యావ్ సెంట్ ఏ వెరిఫికేషన్ లింక్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్, క్లిక్ ఆన్ ద లింక్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ అని వచ్చింది అనమాట. మన ఈమెయిల్ IDకి లింక్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. అయితే వస్తుంది అనమాట. వెల్కమ్ టు ఇండియన్ నేవీ ఇన్సెట్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇక్కడ క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత మన మొబైల్ నెంబర్ అయితే ఒక OTP వస్తుంది, దాన్ని వెరిఫై చేసిన తర్వాత మనం లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ OTP అనాలి, OTP వస్తుంది. అప్పుడు మనం ఈ యొక్క మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేస్తే లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట. ఇక్కడ OTP ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఒక కొత్త పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. 8 to 20 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలన్నమాట. అట్లీస్ట్ ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్ అలాగా ఉండేలాగా 8 to 20 క్యారెక్టర్స్ మధ్య, అంటే మనకి మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి లెంత్, మ్యాక్సిమం 20 క్యారెక్టర్స్ మధ్య ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్తో అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబర్ ఈ విధంగా అనమాట. ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మన యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ID లేదంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇప్పుడు మనం అక్కడ జనరేట్ చేసుకున్నాము. ఇక్కడ ఎంటర్ చేసేసి క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ గ్రూప్ Pకి సంబంధించి నాన్ గెజిటెడ్లో ఈ చార్జ్ మ్యాన్ అమ్యునేషన్ వర్క్షాప్, అలాగే చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ, సైంటిఫిక్ అసిస్టెంట్, చార్జ్ మ్యాన్ మెకానిక్ అనమాట. ఇవన్నీ కూడా గ్రూప్ Bకి సంబంధించి. ఇంకా గ్రూప్ Cకి సంబంధించి ట్రేడ్స్మ్యాన్ మేట్, అలాగే డ్రాట్స్మెన్ అనమాట. నెక్స్ట్ ఫైర్ మ్యాన్, అలాగే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే పెస్ట్ కంట్రోల్ వర్కర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, కుక్ అనమాట. ఇవైతే ఉన్నాయన్నమాట. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది అనమాట. మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ అప్లికేషన్స్కి ఫీజు ఉన్న వాళ్ళు ఈచ్ పోస్ట్కి ఫీజు సపరేట్గా అయితే పే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో ప్రతి పోస్ట్కి సెపరేట్ సిటీ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అయితే ఇక మన ఎగ్జామినేషన్ ఒకే రోజు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి, లేదంటే డిఫరెంట్ డేట్లో కూడా ఉండే అవకాశాలు. ఒకవేళ కనుక ఒకటే డేట్ కనుక వస్తే మీరు ఏ పోస్ట్కి మీరు ఎగ్జామ్ రాయాలనేది మీకైతే ఆ చాయిస్ అయితే ఉంటుంది. దానిని మీరు ఒకసారి చూసుకొని మల్టిపుల్ పోస్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రతి పోస్ట్ కింద కూడాను ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పారు. సపోజ్ మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయాలంటే ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దాని మీద క్లిక్ చేస్తే దీనికి 10th క్లాస్ అయితే సరిపోతుంది, లేదంటే ఐటీఐ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. ఆ విధంగా మీరు చెక్ చేసుకొని మాత్రమే అప్లై చేసుకోవటం అనేది బెటర్ అనమాట. సో ఇక్కడ అప్లై నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి అని అనుకుంటే ఆ అప్లై నవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అది చూపిస్తున్నారు. దీన్ని 10th క్లాస్ లేదంటే ఐటీఐ అనేది అనమాట. దీనికి క్వాలిఫికేషన్ మనకు ఉన్నదని చెప్పేసి టిక్ ఆన్ చేసి సేవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొదట పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అవుట్ చేయాలి, తర్వాత అడిషనల్ డీటెయిల్స్, తర్వాత ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే, లేకపోతే అవసరం లేదంటే ఎగ్జామినేషన్ సిటీ ప్రయారిటీ, నెక్స్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనమాట. ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు పే చేసుకుని సరిపోతుంది. ఇదనమాట స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. ఫ్రెండ్స్ కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే ఎస్ పెట్టాలి, ఇంకా ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి ఆధార్ కార్డు నెంబర్, లేదంటే నో పెట్టచ్చు అనమాట. నో పెడితే కనుక ఇక్కడ మనకి అదర్ ఏవైతే ఉన్నాయో ఐడీస్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఇంకా కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్ ప్రకారం ఆ యొక్క మెంబర్స్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. దీనికి మాత్రమే స్టార్ మార్క్ ఉంది. మీ నేమ్ మనకి చిన్నగా ఉంటే మా పూర్తి నేమ్ ఇక్కడే ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు, లేదంటే మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ నేమ్ ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే న్యూ నేమ్ మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్, డైవర్స్లో వీడియో ఇక్కడైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి సెకండ్ టైం. ఇక్కడ ఎంటర్ చేసింది ఇక్కడ ఎంటర్ చేయాలి. మదర్స్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసింది సెకండ్ టైం ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ అనమాట, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీని, ఎస్టీను మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు దానికి సంబంధించి, అలాగే ఓబీసీ వాళ్ళైతే ఇక్కడ ఒక సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 50 to 200 KB మధ్య పీడిఎఫ్లో. అలాగే ఇక్కడ సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి కేటగిరీని. అలాగే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కానీ టైప్ ఆఫ్ డిజబిలిటీ మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఫ్రమ్ డేట్ టు డేట్ ఆ యొక్క డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా డిజబుల్డ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ అయితే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే దాన్ని డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఆర్ యూ ఏ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, మీరు 3 years సెంట్రల్ గవర్నమెంట్లో కనుక వర్క్ చేసి ఉంటే కనుక ఈ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా స్పోర్ట్స్ పర్సన్స్ మీకు ఏదైనా మెరిట్ ఉంటే స్పోర్ట్స్లో ఎస్ పెట్టుకోవాలన్నమాట. దానికి సంబంధించిన స్పోర్ట్స్ నేము, మీ యొక్క లెవెల్ అనమాట, ఇంటర్నేషనల్, నేషనల్, యూనివర్సిటీ లెవెల్, దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ దీని నుంచి మొదట ఇయర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత ఇక్కడ డే మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఏజ్ అయితే చూపిస్తారనమాట, ఇది చెక్ చేసుకోవాలి. యాజ్ అండ్ 2nd August 2024 అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ 25 years, 30 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి కూడాను. 3 years ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years, అంటే 30 years వరకు ఇది రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఇక్కడ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేస్తే సరిపోతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటిది ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 20 to 50 KB మధ్య ఇక్కడ జేపీజీ ఫార్మ్. అలాగే సిగ్నేచర్ అనమాట 10 to 20 KB మధ్య ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ <6 months అనమాట. మీరు 6 నెలల లోపు తీసుకున్నటువంటిది. బ్యాక్గ్రౌండ్ కొంచెం లైట్గా అయితే వైట్ ఉన్నటువంటిది అప్లోడ్ అయితే చేసుకొని సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎడిషనల్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే రిలీజియన్, హిందూ, జైన్ అన్నీ ఉన్నాయి అనమాట. మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకో. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. యొక్క మోల్స్ ఎక్కడైతే ఉన్నాయో మీ యొక్క 10th మెమోస్ ప్రకారం 2 అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇంకా చాయిస్ ఆఫ్ కమాండ్ ఫర్ పోస్టింగ్ అనమాట. నేను
ఇక్కడ MTS పోస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దాని అయితే సదరన్ నేవల్ కమాండ్లో ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆ యొక్క నేవల్ కమాండ్ అయితే చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్ ఉంటుంది కాబట్టి మన వెబ్ క్యామ్ ముందు కూర్చొని అయితే ఈ ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. అంత ముందు స్టెప్లో మనం ప్రీ సేవ్డ్ ఫోటో అయితే అప్లోడ్ చేసాము. ఇక్కడ లైవ్ ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎలో అనాలి. ఎలో అంటే మీకు ఇక్కడ ఈ యొక్క వెబ్ క్యామ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు. ఎన్ష్యూర్ ద క్యాండిడేట్స్ ఫేస్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ దట్ ఈస్ క్యాప్చర్డ్ అనమాట. ఆ యొక్క కెమెరాకి ఎదురుగా అయితే మీ యొక్క ఫేస్ అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ ఫేస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ క్యాప్చర్డ్. అలాగే మల్టిపుల్ ఫేసెస్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్, అంటే పక్కన ఎవరు లేకుండా బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం క్లియర్గా ఉండేలా చూసుకొని వేరే ఆబ్జెక్ట్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే లైటింగ్ అది ఉండేలాగా చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అండర్స్టూడ్ అనే ఇది ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కెమెరా ఆన్ అని దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేస్తే ఒక ఫోటో ఇక్కడికి వస్తుంది. క్యాప్చర్ ఫోటో 1, 2, 3, 4 అనమాట. ఇలాగ 4 ఫొటోస్ క్యాప్చర్ చేసి వ్యాలిడేట్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో క్యాప్చర్ తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. కరస్పాండెంట్ అడ్రస్, ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, మీ అడ్రస్లో నుంచి సిటీ, పిన్ కోడ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి జాగ్రత్తగా. అలాగే ఈ యొక్క పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకైతే వచ్చేస్తాయి డీటెయిల్స్ అన్నీ కూడాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. డూ యూ హ్యావ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద సెలెక్టెడ్ పోస్ట్ అనమాట. మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు కావాలి. సపోజ్ నేను ఇక్కడ MTS సెలెక్ట్ చేసుకుని దాని 10th క్లాస్ లేదా ITI కావాలన్నమాట. ఎస్ అయితే పెట్టాలి, సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ 10th క్లాస్ అయితే 10th, లేకపోతే ITI అనమాట, లేకపోతే డిప్లొమా అయితే డిప్లొమా. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ ఏవైతే అవి చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. మెట్రికులేషన్ ఈక్వలెంట్ మీరు 10th క్లాస్ బోర్డు, అలాగే కనుక వేరే డిగ్రీ అయితే కనుక ఆ కాలేజీని అది యూనివర్సిటీ అదైతే బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయారనేది 10th క్లాస్. ఇంకా సర్టిఫికేట్ నెంబరు, CGPA సిస్టమ్, లేకపోతే ఈ యొక్క పర్సంటేజ్ మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, టోటల్ గ్రేడ్ ఎంత, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. అలాగే 50 to 200 KB మధ్య ఆ యొక్క 10th సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత యాడ్ అనాలి. కిందకైతే వచ్చేసి సపోజ్ మీ ఇక్కడ మార్క్స్ సిస్టమ్ అయితే డైరెక్ట్గా ఇక్కడ మీరు మార్క్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. పర్సంటేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది 80% అనమాట. అలాగా నెక్స్ట్ ఇక్కడ యాడ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇంటర్మీడియట్కి మీకు ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. లేదంటే నెక్స్ట్ సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఎక్స్పీరియన్స్ అనమాట. జనరల్గా ఈ పోస్ట్లో ఎక్స్పీరియన్స్ అవసరం అనేది ఉంటే కనుక ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఎంప్లాయర్ నేమ్, మీరు ఏ కంపెనీలో చేశారు, ఫీల్డ్ అనమాట, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, ఆ యొక్క శాలరీ ఎంత డ్రా చేశారు, ఇంకా కూడా ఒక శాలరీ సర్టిఫికేట్ కానీ ఇంకా కూడా ఏదైనా అప్లోడ్ అయితే చేసుకోవాలి, లేకపోతే స్కిప్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. అక్కడ అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ. అట్లాగే కిందకు వచ్చేస్తే ఎర్నాకుళం, గ్యాంగ్టాక్, గువాహటి, హైదరాబాద్. మనకి హైదరాబాద్ అయితే ఉంది దగ్గరలో. తర్వాత ఇక్కడ మన విజయవాడ, విశాఖపట్నం కూడా ఉన్నాయన్నమాట. అవైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 మనకు కావాల్సినవి సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ కనపడుతుంది అనమాట. వన్స్ అన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ పేమెంట్ ఈజ్ మేడ్, డీటెయిల్స్ కెన్ నాట్ బి చేంజ్డ్. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. తర్వాత ఈ యొక్క డేటాని మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఈ స్టెప్లో ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు అయితే పే చేసుకోవాలి, లేని వాళ్ళకి సబ్మిట్ అయితే డైరెక్ట్గా చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ SC ST PWD కాకుండా అదర్స్ వాళ్ళకి 295 రూపీస్ అయితే చూపిస్తుంది అనమాట. GST అయితే కలుపుకొని ఇక్కడ మనం పే చేసుకోవాలి. ఇక్కడ బిల్ డెస్క్ ఉంది, పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, పే నౌ అనాలి. ప్లస్ ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయమ్మా. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, UPI, QR అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫీజు అయితే పే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్సెట్ 01/2024కి సంబంధించినటువంటి 745 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్